సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో న్యాయం ధర్మం నశించిపోయిందని బడుగు బలహీన వర్గాల పక్షాన ఉన్నామంటూనే సింహాచలం బీఆర్టీసీ కారిడార్ నిర్మాణంలో బాధితులైన బీదవారికి అన్యాయం చేస్తూ ఉన్నారని స్థానిక 98వ వార్డు కార్పొరేటర్ పిసిని వరాహ నరసింహం ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదని, అందరికీ సమన్యాయం జరిగితే ఆమోదయోగ్యంగా ఉండేదని అన్నారు. సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు విస్తీర్ణంలో భాగంగా రోడ్డు పక్కన తమ ఇంటి ముందే చిన్న చితక వ్యాపారాలు చేసుకుని బతికే 230 మంది ఇల్లు నేలమట్టం చేసి వారు పోగొట్టుకున్న స్థలాలకు 4 రెట్లు DDRలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 30 మందికి గజానికి 35,000, మిగిలిన వారికి కేవలం 12,000 మాత్రమే లబ్ధి చేకూరేలా ఆదేశాలు జారీ చేయడం చాలా అన్యాయమని సాహోతో ఆయన తెలిపారు. ఇదే విషయంపై 98వ వార్డు కార్పొరేటర్ పిసిని వరాహ నరసింహం మాట్లాడారు. రోజు ఏదైతే 98 జీవీఎంసీ వార్డులో బీఆర్టీఎస్ రోడ్డుకు సంబంధించి స్థానిక భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారు, మరి కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలందరికీ తీరని అన్యాయం చేశారు. ఎందుకంటే విలువైన ఆస్తులను బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నటువంటి ఇరువైపులా ఉన్నటువంటి విలువైన ఆస్తులను వాళ్ళు బలవంతంగా లాక్కొని వాళ్ళకి హైయెస్ట్ రేట్ ఏదైతే ఉందో హైయెస్ట్ రేట్ టీడీఆర్లు మేము ఇస్తామని, అదేవిధంగా దేవస్థానం వారి ఇల్లులకి ఏదైతే సగం కోటికి ఇల్లులు ఉన్నాయో వాటికి పర్మిషన్ దేవస్థానం వారితో ఇప్పిస్తామని, అలాగే ఎంతమంది పోతే పూర్తిగా ఇల్లు పోతాయో వాళ్ళందరికీ కూడా సైట్స్ అలాట్ చేస్తామని చెప్పేసి, ఇవన్నీ చేసిన తర్వాతే మేము శంకుస్థాపన చేస్తామని చెప్పేసి రోడ్డుకి మరి అబద్ధాలు చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. స్థానిక కార్పొరేటర్గా నేను ఒకటే అవంతి శ్రీనివాసరావు గారిని అడుగుతున్నాను, మీరు ఎన్ని మార్లు మీటింగ్ పెట్టారో ఒక్కొక్క మీటింగ్కి ఒక్కొక్క విధంగా మీరు ఇక్కడ సమాధానాలు చెప్పి అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి అందరి సమక్షంలో, బాధితులందరి సమక్షంలో చెప్పించి ఈరోజు ఇంత అన్యాయం చేసి ఏ విధంగా నువ్వు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టావని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇంతమంది ఉసురు నీకు పోసుకుంటావని చెప్పేసి నేను మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అందుకే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నేను బాయ్కాట్ చేసి వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది, న్యాయం జరిగినప్పుడే ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని పెడదామంటే ఆదరాబాదరాగా ఈ ఎమ్మెల్యే గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ శంకుస్థాపన జరిగిపోవాలి, రోడ్డు వేసేయాలని చెప్పేసి ఒక పంతం పట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ కానీ గౌరవ మేయర్ గారు కానీ అక్కడ కార్యక్రమంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించి మరి ఈ కార్యక్రమాన్ని చేశారు. దీని మీద మేము న్యాయపరంగా నేను వెళ్ళదలుచుకున్నాను. అయితే ఒకటే చెప్తున్నాను, ప్రజల్ని బాగోకోకుండా ఏ పని చేసినా సరే మనకి మంచిది కాదు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ శంకుస్థాపన కార్యక్రమానికి దూరంగా వెళ్ళాను. మీ పబ్లిక్ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు టీడీఆర్లు వేరియేషన్ చాలా రేట్లు తేడాగా వచ్చినాయి, వాళ్ళందరికీ న్యాయం జరగలేదు. వాళ్ళు కూడా రేపు ఉదయం మాట్లాడి వాళ్ళందరితో పిలిపించడానికి ఫర్దర్గా నా యొక్క ఏదైతే పోరాటం ఉందో ఆ పోరాటం వీళ్ళందరికీ న్యాయం చేసే వరకు పోరాటం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను.